ఇక హెచ్సీఏ పై సిఐడికి ఫిర్యాదు చేసిన జనరల్ సెక్రటరీ గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు ఒకవేళ నిజాయితీ పరులని మీరు అనుకుంటుంటే ఇవాళ ప్రశ్నిస్తున్న మిగతా వాళ్ళు అరెస్ట్ కాకుండా మిగిలిన అపెక్స్ కౌన్సిల్ మెంబర్లందరూ కూడా కేసులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్డే. మీరు కనుక ఇవాళ యాక్ట్ అయిన ఇవాళనే మీకు ఉత్తరం కాపీ ఇస్తా. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ మిగతా సభ్యులకు ఉత్తరం రాసాము టీసీఏ తరఫున. ఇందులో ఏంటంటే సారాంశము, జస్టిస్ నాగేశ్వరరావు గారు అంతకు ముందున్న కేసులో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఎలక్టెడ్ బాడీ అని ఒక రికమెండేషన్ చెప్పాడు. అది ఎందుకు జరగట్లేదు, మీరు ఎందుకు కలిసిపోయారు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిస్క్వాలిఫై అయిన 57 క్లబ్లను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్లో కూర్చోబెడితే ఏజీఎంలో కూర్చొని మళ్ళీ మెంబర్స్ చేస్తే మిగతా సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదు? మీరందరూ కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటా మీరెవరు కూడా క్లబ్లు క్రికెట్ నడపరు, మీకు ఎవరికి అకాడమీలు ఉండవు, మీకు కోచెస్ ఉండరు, మీరు పిల్లల్ని క్రికెట్ ఆడి చేయలేదు, కమర్షియల్గా స్థానాలలో మీరు ప్లేస్మెంట్లు అమ్ముకుంటారు అంతే. ఓపెనింగ్ బ్యాటింగ్ ఎంత, కొత్త బాల్తో బౌలింగ్ చేస్తే ఎంత, స్పిన్నర్ ఎక్కువ ఓవర్లు ఇస్తే ఎంత, మీ ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. జస్టిస్ కక్రు తను ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పిండంటే ఇక్కడ తెల్లారు చూస్తే డక్కన్ వర్షం ఒక వీకెండ్ అంతా వర్షాలు పడ్డాయి, ఇక్కడ మ్యాచ్ జరగలేదు. కానీ తెల్లారు చూస్తే డక్కన్ క్రానికల్ పేపరు ఇంకా రకరకాల పేపర్లలో ఈనాడు పేపర్లలో స్కోర్లు కనబడ్డాయి. మాకు అనుమానం వచ్చింది వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ చేయమని ప్రాపర్ రిపోర్ట్ తెప్పించుకొని ఉంటే అనుమానాలని వీళ్ళు లీగల్ కండక్ట్ చేయలేదు. లీగల్ కండక్ట్ చేయకుండానే చేసినట్టు పేపర్లో వార్తలు రాయించుకుంటున్నారు. ఇటువంటి ఈ మ్యాచెస్ అన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయాలని రికమెండేషన్ చేసిండు ఆయన. అటువంటి వీడియో రికార్డింగ్ ఇవాళ చేయాలని ఎందుకు మీరు అనుకుంటున్నారు? లీగల్ మ్యాచ్లు నడుస్తున్నాయి హైదరాబాద్ ఫెడరేషన్, వీడియో రికార్డింగ్ ఎందుకు చేస్తలేరు చెప్పండి? మీరు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. ఏ క్లబ్ కూడా సొంతంగా అకాడమీలు నడపడం లేదు. వచ్చిన డబ్బులను ఎక్కడ దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలకు లెక్క అడుగుతున్నాం మేము ఇప్పుడు. అది పబ్లిక్ మనీ, పిల్లల కోసము క్రికెట్ డెవలప్మెంట్ కోసం బీసీసీఐ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పని ప్రశ్నిస్తున్నాం. అంతకుముందున్న అజరుద్దీన్ హయాంలో ఉన్న 3 సంవత్సరాల టర్మ్లో కానీ డబ్బులు ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు, పిల్లలు క్రికెట్ ఆడలే. హైయెస్ట్ కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ఈ టర్మ్లో కూడా హైయెస్ట్ కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్లో కానీ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్లో కానీ తెలిసింది ఏంటంటే రాంగ్ మెంబర్షిప్స్ ఇచ్చారు మీరు, అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మెంబర్షిప్ ఇచ్చారు. మాకు అనుమానాలు ఉన్నాయి. దీని వెనుక ఇది జగన్మోహన్ రావు క్రికెట్కి సంబంధం లేదు, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేదు. ఎవరికి తెలియకుండా సడన్ గా వచ్చి ఏ విధంగా ఆయన ఇందులో ఎంటర్ అయ్యిండు, ఏ విధంగా ఎలక్షన్కి అలౌ చేసిండ్రు, ఎవరి ప్రమేయం ఉంది, ఈయన ఎన్నుకున్న పెద్ద హస్తాలు ఎవరి పొలిటికల్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళ హస్తం ఉందా? మాకు అనుమానాలని ఈయన ఇప్పుడు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా వెనుక ఆడించే దాంట్లో కవిత హస్తం ఉందనేది ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం. డబ్బుంటే లేదని రుజువు చేయాలి. నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రశ్నిస్తున్నా.